దీని సంగతి ఏంటి, దీని అడ్వాంటేజెస్ ఏంటి? అప్పుడు తినబోతు నుంచి మనం ఆగండి ఒక నిమిషం. ఏం చూస్తుంటే నాకు భయం వేస్తుంది మేడం. 5 minutes తర్వాత నాకు అంటున్నారు, నేనైతే పెట్టించుకోవాలి. ఇదే 5 minutes తర్వాత శిరీష మేడం అడగండి మ్యామ్ ఎలా సెషన్ అని. డెఫినెట్లీ మన పేషెంట్స్ కి మనము చెప్పే ముందు డెఫినెట్ గా మన ఎక్స్పీరియన్స్ చేయడం వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తాను నా ఫీడ్బ్యాక్. ఎస్ మ్యామ్. ఏంటి అందులో సెట్టింగ్స్ ఉంటాయా అంటే బోర్డు? అవునా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టుకోవాలి అంతేనా? ఇప్పుడు స్టార్ట్ చేశాను మ్యామ్ సెషన్. ఏమైనా తెలుస్తుందా? ఏదో సమ్ వైబ్రేషన్ ఉంది. వైబ్రేషన్ ఉంది. ఎక్కడ ఉంది వైబ్రేషన్? బ్యాక్ ఉంది. సీట్ కింద ఉంది రైట్. అండ్ అడ్డం ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో ఏంటి ఇప్పుడు స్టార్ట్ చేసి 3-in-1 యా. దీంట్లో ఏంటంటే యాక్చువల్ గా మనకి చూపిద్దాం అని చెప్పి 3-in-1. సో దీంట్లో మనకి ప్రాబ్లమ్ ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ యూరినరీ ఇన్కాన్ఫిడెన్స్ వచ్చాడు అనుకోండి. సో అప్పుడు మనం ఎలా పెడతామంటే 2 పెడతాం. ఆల్రెడీ ఈ చైర్ మసాజ్ చైర్ అనుకున్నారా? కాదు, ఇది మసాజ్ చైర్ కాదు. సో దీనికి వెనక ఒక మ్యాగ్నెట్, కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఈ మ్యాగ్నెట్ మనం యాక్టివేట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే న్యూరోమస్కులర్ జంక్షన్స్ ని అది యాక్టివేట్ చేస్తుంది. సో దాని మూలాన మన మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ అయ్యి యూరినరీ ఇన్కాన్ఫిడెన్స్ లేదంటే పెల్విక్ ఫ్లోర్ మనకి బాగా టైట్ అవ్వడానికి, కొన్నిసార్లు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేదంటే ఇమీడియట్లీ పోస్ట్ పార్టమ్ మార్నింగ్ మేక్ ఓవర్ అని నాకు అన్ని చోట్ల వింటున్నాం కదా. సో అలాంటి దిస్ ఇస్ ఫర్ మార్నింగ్ మేక్ ఓవర్. యా, దిస్ ఇస్ ఫర్ మార్నింగ్ మేక్ ఓవర్. ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కదా. అంటే పోస్ట్ డెలివరీ కాకుండా ఐ థింక్ ఎనీవన్ మన ఏజ్ గ్రూప్ లో కూడా యా. ఇప్పుడు మీకు వెనకాల ఉన్న బ్యాక్ మ్యాగ్నెట్ ఉందా? అది ఏం చేస్తుంది, మీ క్రానిక్ బ్యాక్ ఏక్స్, షోల్డర్ పెయిన్స్ ఇలాంటి వాటికి సెషన్ ఇవ్వచ్చు. అంతేగాక నెక్స్ట్ అదొక మోస్ట్ ఫ్యాసినేటింగ్ అదేంటంటే అబ్డామినల్ మజిల్ టైటనింగ్ అన్నమాట. సో టైటింగ్ చేసేస్తుంది మన ఒకటి చెప్తున్నాను మ్యామ్, దీంతో వెయిట్ లాస్ అవ్వదు. అలాగే మనకి పెద్ద బైసెప్స్ ఇట్లా టోన్ అవుతుంది, మజిల్ టోన్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాగ్నెట్స్ తోటి మనకి మజిల్ టోన్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యా, ఇప్పుడు అందరూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తాము. సో inch loss అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. Yes. సో this will be an added advantage. yes definitely. డెలివరీ తర్వాత డయాస్టసిస్ రెక్టై అని చూస్తాం కదా. సో ఆ డయాస్టసిస్ రెక్టైకి దిస్ వర్క్స్ లైక్ యా, ఇట్ డస్ అ వెరీ లైక్ ఫ్యాబ్ జాబ్ చాలా వరకు. సో మన మార్నింగ్ నుంచి ఎలా అంటే మేడం సెషన్ అయిపోయింది కదా, ఓకే మళ్ళీ 1 week ఆగాలా అని చెప్పి కొంతమంది దే గెట్ ఎడిక్టెడ్ టు ఇట్. అంటే ఇట్ గివ్స్ సో మచ్ రిలాక్సేషన్, కంఫర్ట్. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత మేడం మళ్ళీ ఇదే టైంకి వస్తారు చూడండి, సెషన్ ఇవ్వా నేను మాత్రం రోజు కాఫీ టీ అని అంటే కాస్మెటిక్ రూమ్ లో హ్యాపీగా మీకు కాబట్టి ఇలా కూర్చోబెట్టి చెప్తున్నాను మ్యామ్. పేషెంట్స్ అయితే చక్కగా లైట్లన్నీ ఆపేసి వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ పెట్టి, కొంతమంది పేషెంట్స్ హ్యాపీగా పడుకుని పోతారు. మేడం సెషన్ అయింది లేవండి అంటే అప్పుడు లేస్తారు. బట్ ఇది కూడా కంఫర్టబుల్, అంటే ఏది ఇబ్బందిగా లేదు. సమ్ వైబ్రేషన్ కొత్త మీద బ్యాక్ అట్లా బాగా అనిపిస్తుంది. మరి మ్యామ్ ట్రై చేస్తారా? ట్రై చేస్తారా? సో మనం ట్రై చేస్తేనే మనం పేషెంట్స్ కాన్ఫిడెంట్ గా చెప్పగలం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో చాలా మందికి అసలు గైనకాలజిస్ట్ మనకే తెలియదు దీని అడ్వాంటేజ్ ఏంటి. అంటే ఇదే ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇదే మ్యామ్, ఇంత అడ్వాన్స్ దట్స్ గ్రేట్. అయితే సో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మనమే పేషెంట్స్ కి చెప్పగలగాలి కదా. ఇప్పుడు ఇక్కడికి రాకుండా మీరే కదా అన్నారు మేడం, నమ్మో నాకు భయం వేస్తుంది అన్నారు. మీరే అయ్యో అవునా అది నిజమా మీరే అన్నారు కదా, మీరే అన్నారు కదా. సో మీరు కూర్చున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడడం వచ్చిన తర్వాత ఇలాగే ఏం చెప్తారు, వెయిట్ చేద్దాం. డెఫినెట్ గా కానీ ఒకటి
మీరు ఇది వాడుతున్నప్పుడు మాత్రం ఫోన్ వాడకూడదు. అందుకనే మేము హ్యాపీగా పేషెంట్స్ కి లైక్ నచ్చిన టీవీ సీరియల్ లేదంటే ఏదో ఒకటి మ్యూజిక్ ఏదో పెట్టి పట్టుకోబెట్టేస్తాం, బాగుంటుంది అనమాట. ఇంకో అడ్వాంటేజ్ చెప్పిన ఆ ఫోన్ వాడుతుంది అంటున్నారు కదా, హాఫ్ అన్ అవర్ పక్కన ఉంటే కనుక అది ఇంకొక డిజిటల్ డీటాక్స్. డిజిటల్ డీటాక్స్ బాగుంది. మేడం మాత్రం ఇప్పుడు Start మీరు చేద్దాం. చెప్పాలి ఎలా ఉందో. నాకైతే బాగానే అనిపించింది, రిలాక్స్ గా అనిపించింది, కంఫర్టబుల్ గా ఉంది. చాలా బాగుంది మేడం, మంచి రిలాక్సేషన్. రోజు నేను ఇంకా ఇదివరకు రాలేదు ఎందుకని నేను ఫీల్ అవుతున్నాను. రోజు నేను ఇంకా ఓపీ అది వస్తుంది దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి రిలాక్స్ అయ్యాక మంచి క్వశ్చన్ అడిగారు. రోజు లేదు మ్యామ్, రోజు విడిచి రోజు తీసుకోవచ్చు. అంటే ఇలా ఎన్ని సిట్టింగ్స్ ఇస్తావు మాకు, లేకపోతే ఇది అన్నట్టు ఎడిక్షన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే 6 to 8 సిట్టింగ్స్ పేషెంట్ ని బట్టి ఇస్తాం మనం. ఆడి ప్రాబ్లం తగ్గిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కి నన్ను వదలలేకు, మిషన్ ని వదలలేకు, వాడు దే కీప్ ఆన్ కమింగ్ 1 వీక్, వీక్లీ వన్స్, 10 days వన్స్ అలా వస్తుంది. మెయింటెనెన్స్ అలా వస్తుండొచ్చు. లేదు మనలాగా రిలాక్సేషన్ కావాలి అనుకుంటే అన్ని ఇంటెన్సిటీలు మనకు రిలాక్సింగ్ మోడ్ లో పెట్టి ట్రీట్మెంట్ కి వేరే ఒక ఫ్రీక్వెన్సీలో ఇస్తాం. మనలాగా రిలాక్సేషన్ ఉత్తర మాట్లాడుకోవడానికి ఒకటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మనలాంటి వాళ్ళకైతే ఒక రోజు విడిచి రోజు పెట్టేసుకోవచ్చు. ఎన్ని రోజులు అంటే చైర్ కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్ గా ఉంది. చాలా కంఫర్టబుల్ గా ఉంది మేడం. నేను రోజు వస్తాను కదా, నేను కొంచెం మేక్ ఓవర్ అవుతాను చూడండి. మేక్ ఓవర్ అంటే నాట్ ఓన్లీ ఈ మేక్ ఓవర్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ వెజైనా ఆర్ పెల్విక్ ఫ్లోర్ ఆర్ బ్యాక్. ఇది వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత లూజ్ ఫ్యాట్ ఉంటుంది, హ్యాంగింగ్ ఫ్యాట్. దానికి దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ మ్యాగ్నెట్ అన్నమాట. ఇలా ఐ హావ్ అనదర్ మ్యాగ్నెట్ హియర్. సో ఇది మనము థైస్ దగ్గర కానీ షోల్డర్ పెయిన్ కాదు, ఇలా యూ కెన్ కీప్ లైక్ దిస్ అన్నమాట. ఇక్కడ థైస్ దగ్గర లేదంటే అంటే వేరే చోట అంటే పడుకోబెట్టి అక్కడ టోనింగ్. It gives confidence also. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఆంధ్రాలో కాదన్నా బయట అయితే కనుక దే వాంట్ టు వేర్ బికినీ టు బి we will give confidence to wear bikini అంతే. ఆంధ్రాలో కాదు కానీ బట్ ఇలాగే దిస్ ఇస్ హౌ మనము ఇంకా ఇక్కడ సౌత్ ఇండియాలో చాలా మందికి తెలియదు. నార్త్ ఇండియాలో మెల్లగా స్టార్ట్ అయిపోయింది రెవల్యూషన్. ఆ వెస్ట్రన్ కల్చర్ అంతా ఆల్రెడీ వచ్చేసింది. నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది వేరు, అది సౌత్ ఇండియా కూడా డెఫినెట్ గా వస్తుంది. అంటే అబ్డామినల్ టోనింగ్ కానీ ఏదైనా మనం చూడడానికి బాగుండడం అనేది నాట్ ఓన్లీ టు వేర్ బికినీ కాన్ఫిడెన్స్ రైట్. Saree కట్టుకోవాలన్నా it should be like కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. షుడ్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్. సో వాటన్నిటికీ మనం ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీకు చెప్పినవి ఇంకా కొన్ని మీరు రోజు వస్తారు కదా, రోజు ఒక కండిషన్ గురించి మేడం చాలా బాగుంది, డెఫినెట్ గా ట్రై చేయాలి. అంటే ఇంకొకటి ఈ ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ తర్వాత అడ్వాంటేజ్ అవుతా లేదు డెలివరీయా లేకపోతే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది డెఫినెట్ గా 45-50 ఏజ్ గ్రూప్ తర్వాత వాళ్ళకి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత లెవెల్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటావా? లేదు మ్యామ్. పోస్ట్ డెలివరీ యాక్చువల్ గా అంటే మనకి అప్పుడు డెలివరీ తర్వాత ఆల్ అవర్ మజిల్స్ గెట్ ఇన్సర్టెడ్ కదా. సో ఆ టైంలో దే విల్ హావ్ మాక్సిమం ఎఫెక్ట్. సో ఇమిడియట్ ఆఫ్టర్ డెలివరీ అయితే వాళ్ళకి మాక్సిమం ఎఫెక్ట్. సపోజ్ క్రానిక్ ప్యాకేజ్ ఎవరి నడుగు ఏ లేడీ నడుగు ప్యాకేజ్ చెప్తారు అంతే కదా, 100% చెప్తారు. అది డెలివరీ కాదు ఇంకేదన్నా కాదు. సో అది యూజ్ అవుతుంది. సో ఇంపార్టెన్స్ డెఫినెట్ గా 40 తర్వాత నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి మెయిన్ ఎక్కువ ఉంటుంది. పోస్ట్ డెలివరీ అండ్ పెరి మెనోపాజ్ అని మనం జిఎస్ఎం అంటాం, జెనెటిక్ యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్ అంటాం కదా. వాళ్ళకి యాక్చువల్లీ ఐడియా. సో వాళ్ళు కంప్లైంట్ తో వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. మన దగ్గర ఇన్ఫర్మేషన్ సో లేజర్ అండ్ చైర్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇది లేకపోతే ఓన్లీ దాంతో
వదిలేస్తే మనకి 100% రిజల్ట్ రాదు. అది లేకుండా ఇది చేస్తే 3 మంత్స్ అసలు ఏ రిజల్ట్ రాదు. చాలా మంది ఇన్కాన్షియస్ సొల్యూషన్ ఉండదు, నేను ఎంత మందులు వాడడం సర్జరీ అని అడుగుతా ఉంటారు. ఐ థింక్ అసలు సో we are standing between surgery and medicine అన్నమాట. మధ్యలో సర్జరీ ఏం చేయరు, ప్రొవైడింగ్ కంఫర్ట్ విత్ నో డౌన్ టైం. ఇదైతే బాగుంది. డెఫినెట్గా ఈరోజు మాకు అందరూ ట్రై చేయాలి. చాలా మంచి రిలైజేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ.